పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం ఇక్కడికి కలెక్టరేట్ ప్రాంగణానికి బషీర్బాగ్ ప్రాంతం నుంచి చాలా మంది రావడం జరిగింది. వారు ఏ సమస్యల మీద ఇక్కడికి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. मेरा नाम फरहीन है। हम लोग घर के लिए बहुत परेशान है सर। रेवंत रेड्डी है ना, आपसे बहुत रिक्वेस्ट है हमारी, सुन लो आप। हम लोग 4-5 बार यहाँ पे ऑलरेडी दरख्वास्त दे के है ये शामिरपेट कलेक्टर ऑफिस में। सर आपसे रिक्वेस्ट, आप हमारे गरीब की दिल की दुआ लो सर। अगले नेक्स्ट टाइम आप आएंगे इंशाल्लाह, हम आपको ज़रूर घर दिए तो हम दुआ देंगे सर। हम लोग बहुत तड़प रहे पानी की वजह से। पानी से हमारे घर में टपक जा रहा पानी, पूरा घर हमारे शीटों के है सर। रिक्वेस्ट सर आपसे, मेरे को डबल बेडरूम चाहिए सर, प्लीज़ मेरे को डबल बेडरूम चाहिए। हम लोग बहुत परेशान है, हमारे शौहर बंडी लगाते हैं, पानी की वजह से कारोबार भी नहीं है सर। प्लीज़ सर रिक्वेस्ट आपसे, हमारे दिल की सुन लो सर प्लीज़। हम लोग अल्लाह के ऊपर भरोसा करें, उसके बाद आपके ऊपर कर रहे हैं। आप बेशक हमारा काम करो सर, हमारा हक हमको दिलाओ सर। जिसको डबल बेडरूम जाती है उन लोग को आया और उन लोग रह रहे हैं सर, और किराए पे दे रहे हैं। हम लोग को उनका तो भी दो सर। हम लोग आज अगर अलॉट करें तो कल जाके हम लोग वहाँ पे रहते सर, प्लीज़ रिक्वेस्ट। जी मेरा नाम खैसर सुल्ताना है। मेरे को डबल बेडरूम नहीं आया। मैं 2016 से अप्लाई कर रही हूँ तो भी मेरे को नहीं आया, अभी तक भी नहीं आया। 2 बार 3 बार अप्लाई दे दिए, फिर प्रज्वलन भी दिए, अभी यहाँ भी आके 4-5 बार दे दिए, फिर रहे हम लोग को नहीं मिल रहा। रेवंत रेड्डी सर हम लोग की मदद कीजिए आप। నా పేరు పుష్ప. నాకు ఇల్లు రాలేదని నేను చాలా బాధపడుతున్నాను. నాకు పింఛన్ లేదు, ఏమీ లేదు. నా హస్బెండ్ కూడా చనిపోయినాడు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. నాకు అసలు ఇల్లు లేదు, నాకు డబుల్ బెడ్రూమ్ కావాలా కంపల్సరీ. మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు చూడకుండా అందరు వచ్చిన వాళ్ళకి మీరు ఇస్తున్నారు, నాకైతే ఇవ్వలేట్లేదు, ఎందుకు అట్లా? मेरा नाम फरीदा बेगम है। हमारे डबल बेडरूम नहीं आया, 2019 में अप्लाई करे, अब तक नहीं आया। जिसको जाति घर आए उनको आया, उनकी इंक्वायरी तो भी करके हमको तो भी दिला। हम लोग बहुत परेशान है, हमारे शोहर ऑटो चलाते, ऑटो बार का भी कारोबार नहीं हो रहा। प्लीज़ रिक्वेस्ट है देवेंद्रनाथ माँ से। మాకు డబుల్ బెడ్రూమ్ రాలే, 20 సంవత్సరాల నుంచి కిరాయికి ఇస్తున్నా. ఇంకా అందరికి డబుల్ బెడ్రూమ్ మనం కిరాయి కట్టి పరేషాన్ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ వస్తే మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి మనకు చాలా కష్టమవుతుంది, కిరాయి 4,000-5,000 కిరాయి కట్టాలి, కష్టమవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తే బాగుంటుంది. అందరికీ డబుల్ బెడ్రూమ్, 4 పిల్లలు ఉన్నాను మాకు. అందరికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, అందరికి కిరాయికి ఇచ్చారు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు. అందరికి ఇచ్చేస్తే బాగుంటుంది. నా పేరు అబ్దుల్ ఖదీర్. నేను అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్లో ఉంటాను. అక్కడ చాలామందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, కానీ వాళ్ళు వచ్చి ఉండలేరు. ఇప్పుడు వీళ్ళందరూ ఓన్ హౌస్ లేదు వీళ్ళందరూ రెంటల్స్. వీళ్ళు 15-20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. వీళ్ళు కిరాయి గట్టి కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నారు, చాలా ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళు ఇల్లు ఏం లేదు, వాళ్ళు గుడిసెలాగా ఉంటున్నారు కిరాయి కట్టకుండా. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అందియాలా. మన ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెరిఫికేషన్ చేయకుండా ఇల్లు ఇచ్చేసింది. ఆ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలి. మళ్ళీ ఇంకోటి, వీళ్ళకు ఉపాధి కూడా లేదు, దానికి గురించి కూడా ఆలోచించాలి. వీళ్ళకు సొంత ఇల్లు ఇచ్చేసినా చాలు, దాని తర్వాత మీరు ఏం చేస్తారో దయ చూపెట్టండి వీళ్ళందరి మీద. ఎందుకంటే వీళ్ళు చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, దూరం నుంచి వచ్చారు. వీళ్ళందరికీ ఓన్ హౌస్ ఇవ్వాలా. సార్ నా పేరు షేక్ జానీ పాషా. గవర్నర్ ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం సార్, మాకు 30 ఏళ్ళ నుంచి ఇల్లు లేదు సార్. మేము ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు సార్. మేము ఇంతమంది ఎవరికి ఇల్లు లేక మేము చేస్తున్నాం సార్. ఇక్కడ మొత్తం ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కిరాయికి ఇచ్చి మాకు లేకుంటుంది సార్. మాకు మొత్తానికి ఇల్లు లేదు సార్. మీకు విన్నపం సార్ మాది. మేము 30 ఏళ్ళ నుంచి కిరాయి కట్టి చచ్చిపోతుంది సార్. 5,000-6,000 అంటే ఎక్కడ మాకు ఇల్లు దొరకట్లేదు సార్. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. మాకు ఇల్లు ఇవ్వండి సార్ ప్లీజ్. మా యొక్క రిక్వెస్ట్ సార్ ముఖ్యమంత్రి గారికి, ప్లీజ్. బాలాజీనగర్ నియోజకవర్గం, మెడ్చల్. వీరందరికీ కూడా ఇల్లు లేక కిరాయి రూమ్లలో వండుకుంటూ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కిరాయిలు కట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని చెప్పేసి వారందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.